स्फटिक संकाशम् त्रिनेत्रं महात्मा जयनायना अपिरंदु कलवच्ची गंगा महात्मा जयनायना ओ मायला
జేజనాయన. ఓహో జేజనాయన, ఇంకా కూడా కనిపించలేదే. ఓహో జేజనాయన, ఇచ్చడమే ఉన్నవాడే. మహాత్మా జేజనాయన, ఎంత టేసుగా వెలుగుతున్నావు దేవా. మహాత్మా జేజనాయన, 10,000 వందనము గురుదేవా.
మహాత్మా జేదనాయన 10,000 వందనము గురుదేవా. నా యొక్క ఊరు ముడుమహల గ్రామం. బాలక నీవెవరు నాయనా? నీ ఊరి ఏది? నీ వర్ణమేది? నీ తల్లిదండ్రుల పేరేమి? నీ పేరేమి? ఎందు నిమిత్తము చేత నా పాదము పట్టి ఉన్నావు బాలక? మహాత్మా జేజనాయన ఆ యొక్క పరిచయ రాష్ట్రం కొరకు నా యొక్క ఊరు ముడుమహల గ్రామము. నా వర్ణము దూదేకల వర్ణము. నా తల్లి ఆదాంబి, నా తండ్రి పీరు సాహిబు. వారి గర్భమందన జన్మించిన పుత్రునిగా నా పేరు సిద్ధయ్య హంద్రమాత్మ. ఆ యొక్క పరిచయ రాష్ట్రము కొరకు నీ పాదముల పట్టి ఉన్నాను గురుదేవా. బాలక నీవు చూడడానికి చిన్న బాలుడవు. నీకు క్రామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరములు ఎక్కువగా ఉన్నట్లు ఉన్నవి. నీకు ఎందుకు నాయన ఆ పరిశుభ రాష్ట్రము? నా మాట విని నీవు మల్లపట్నంకు తిరిగిపోయి ఒక కులసతిని పెండాడి సమసార సాగర మునిగి తేలిన తర్వాత అప్పుడు గాన చెప్పజాలన గాని అంతవరకు లభించదు బాలక. మహాత్మా జేజనాయన ఆ సంసార సాహరములు నాకెందరకు గురుదేవా. ఆ యొక్క పరిచయ రాశి ఇచ్చేంత వరకు నీ పాద విడవజాలను నిన్న మరవజాలను గురుదేవా. బాలక నేనెంత చెప్పినగా నీ వినుకున్నావు. నీకు కృతాయుగము, త్రేతాయుగము, దోపరాయుగము, ఈ 3 యుగములు ఎనికిడి సంవత్సరము ఏమన్నా తెలిసి ఉంటే తెలుపమ్మ బాలక హినదము. మహాత్మా జేజనాయన నాకు తెలిసినంత వరకు తెలిపిన ఇనుము గురుదేవా. తెలుపమ్మ బాలక. సరే మహాత్మా జేజనాయన దశావతారము మారినంతలో బనగహన పల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో హచ్చిరెడ్డినై అధిపతిగా ఉంటివి. అప్పుడు నీవు ఆ ఇంట్లో పిచ్చి వీరయ్యవై గోవులు కాయడానికి ఏర్పడి ఉంటివి. ఇట్లు కొన్ని దినములు జరిగిన పిమ్మట మన ఇరుగురము గోవులు తోలుకొని పోయి రవ్వలకొండ సమీపంన ఒక గెర్రె గీసి ఆ గెర్రె లోపల గోవులు నిలబెట్టి ఉండెను. అప్పుడు ఒక దినము నీవు ప్రతి దినము 10 లక్షల వేదాంతము రాయలచుంటివి. ఒక దినము ఒక కూలివాడు కడ్డల కొరకు గొడ్డల సంఖ పెట్టుకొని అదే దారి ఎంబడే వస్తుండను. అప్పుడు మన గోవులు ఆ కూలివాడిని దిక్కు నిక్కు చూసి అంబోన అరవసాగనే. అప్పుడు ఆ కూలివాడు అయ్యో నారాయణ, ఇది ఏమి చిత్రము, ఆ గోవులు నా దిక్కు నిక్కు చూసి అంబోన అరవసాగుతున్నవే, అయినా చూసి వద్దామని కూలివాడు కూడా గోవుల దగ్గరికి వచ్చిన గురుదేవా. పిమ్మటి ఏమి జరిగిన బాలక? మహాత్మా జేజనాయన నాకు తెలిసినంత వరకు తెలిపిదా ఇనుము గురుదేవా. ఆ కూలివాడు గోవుల దగ్గరికి రాగానే నువ్వు మామూలుగా గెర్ర గీసి ఆ గెర్ర లోపల గోవులు నిలబెట్టి ఉంటివి. అప్పుడు ఆ కూలివాడు గెర్ర దాటి లోపలికి పోగానే వాని 2 నేత్రములు కూడా అగుపడలేదు. అప్పుడు ఆ కూలివాడు భయమ చెంది మెల్లమెల్లగా ఎలపటికి వచ్చను. ఎలపలికి రాగానే వాని 2 నేత్రములు కూడా అగుపడలేదు. అప్పుడు వాని 2 నేత్రములు పట్టాబైన అగుపడను. అప్పుడు ఆ కూలివాడు తిరిగి బనగానిపల్లికి పోయను. బనగానిపల్లికి పోయి గరిమిరెడ్డి గారు అచ్చమ్మతో అచ్చమ్మ అచ్చరెడ్డి మన పిచ్చి వీరయ్య మన గోలు తోలుకొని పోయి రవ్వలకొండ సమీపమున ఒక గెర్రె గీసి ఆ గెర్రె లోపల గోలు నిలబెట్టి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అచ్చమ్మ భయమ చెంది అయ్యో నారాయణ, ఇదేమి చిత్రము, ఆ పిచ్చి వీరయ్య మన ఇంటికి వచ్చిన మొదలు మరవలకిచ్చినటువంటి పాలు దుత్తలకిస్తుండను, దుత్తలకిచ్చినటువంటి పాలు పెద్ద పెద్ద భాండవులకు ఇస్తుండను, అయినా చూసి వస్తామని హచ్చమ్మ కూడా గోల్ దగ్గరికి వచ్చిన గురుదేవా. జరిగిన బాలక? మహాత్మా జేజనాయన నాకు తెలిసినంత వరకు తెలిపేదా ఇనుము గురుదేవా. హచ్చమ్మ గోల్ దగ్గరికి రాగానే నువ్వు మామూలుగా గెర్ర గీసి ఆ గెర్రె లోపల గోవులు నిలబెట్టి ఉంటివి. అప్పుడు అచ్చమ్మ ఆ గెర్రె దాటి లోపలగా పోగానే ఆయమ్మ 2 నేత్రములు కూడా అదమనలేదు. అప్పుడు అచ్చమ్మ
భయమే చెంది వెళ్ళగా ఎలపటికి వచ్చను. ఎలపలికి రాగానే హాయమ్మ 2 నేత్రములు కూడా పట్టాబయలేయబడను. అప్పుడు అచ్చమ్మ తిరిగి బనగానపల్లికి పోయెను. అటువంటి సమయమున మన గుహలో దట్టుకొని ధామ తీర్చుకోవడానికి ఒక తటకామ దగ్గరికి వచ్చను. అటువంటి సమయమున అక్కడ ఒక పులి పెద్ద పొదల పొంచి ఉండను. అయినా మన గోవుల పులి ఏమైనా చేసినోయమని ఎక్కపెట్టి ఒక బాణం కొట్టగానే ఆ పాపిష్టి బాణం పులికి తప్పి గోవికి పడిన గురుదేవా, గోవికి పడను. మహాత్మా జేజనాయన నాకు తెలిసినంత వరకు తెలిపేదా ఇనుము గురుదేవా. అప్పుడు గోవికి పడగానే ధరినిపై పడి ఇలవిలా తన్నుకొని అంబోనరికి ప్రాణం పొలిచిన గురుదేవా. అయ్యో నారాయణ, ఈ గోవి పాపం నాకెట్ల పరిహారం అయిపోవునని నేను దుఃఖిస్తా ఉంటే అటువంటి సమయమున నీ తపసు ఒక నరిని కంట్ల పడి చెడినవేమని అదే ధార్యంబరే వస్తుంటివి. అప్పుడు నువ్వు నన్ను చూసి వరి బాలక ఎందు నిమిత్తం చేత దుఃఖిస్తున్నావురా అని నువ్వు నన్ను అడగగానే నేను గోవి కలవరము చూపగానే వరి బాలక ఎంత ఘోరమైన పాపం తలపెట్టుకున్నావురా, అయినా ఈ పాపం నీకు తప్పవని చెప్పి ఉండేవి గురుదేవా. మహాత్మా జేజనాయన, ఈ గోవి పాపం నాకెట్ల పరిహారం అయిపోవునని నేను నిన్ను అడగగానే వరి బాలక నేను ఈ అవతారము మారినంతలో కంది మల్లయ్య పల్లెలు వీర బ్రహ్మనే నిలుస్తాను. అప్పుడు నీవు ముడుమాల గ్రామమున దూదేకల వర్ణమున ఆదాంబి వీరు సాయిబగలరు వారి గర్భమందున జన్మించి గోమాంసం భక్షించి పాయగా 12 సంవత్సరముల పంచగాసిన విడల నీకా గోవి పాపం పరిహారం అయిపోవునని చెప్పి ఉంటివి గురుదేవా. అందు నిమిత్తం చేత నీ పాదం పట్టి ఉన్నాను గురుదేవా. ఆ యొక్క పరిశుభ్రగా రాసిమించేంత వరకు నీ పాదం ఇడవజాలను నిన్ను మరోజాలను గురుదేవా. బాలక అదిగో తూర్పు సుక్కన రై సుక్కపడుస్తున్నది. నేను తపసులేకపోవడానికి గడియలు మించుతున్నవి. ఇంక నేను పోతున్నా బాలక. మహాత్మా జేజనాయన, నేను కూడా నేను వచ్చిన గురుదేవా. బాలక మానవుడు నా ఎంట రాకూడదు నాయన. మానవుడు నా ఎంట వచ్చినట్లయితే నా తపస్సు చిన్న బిందమవుతుంది. అందువలన మానవుడు నా ఎంట రాకూడదు నాయన. మహాత్మా జేజనాయన, అట్లయినా నీ వచ్చేంత వరకు నీ మఠం కాడ కూర్చొని ఉండేదని గురుదేవా. బాలక నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా కుమారుడు పోతిరీరయాచారి గోవిందయ్యాచారి నిన్ను కొడుదురో తిడుదురో నా మాట విని నీ మల్లపట్నంకి తిరిగి బొమ్మ నాయన. మహాత్మా జేజనాయన, నీ దీవిహరగ్రహం నా పైన ఉండవలనే గాని నన్నెవరు కొట్టగలరు తిట్టగలరు గురుదేవా. బాలక నేను ఎంత చెప్పినా నీ వినకున్నావో నీ ఇష్టమోయంగా నేను పోచున్నా. గురుదేవా. ఏంటికే ఈ మామా ఎన్నాళ్ళో వెతికిన కాటికి మనదే అమా. ఆ ఎండలనక వానలనక మెల్లదెన్నెలోకే ఆ ఎండలనక వానలనక కొండ భూమిలెన్నెలోకి పిండిగా వానలయమడో దండిగా రానే ఒదగట ఏంటికి మామా. బంగారం కాదరలిస్తోనే బంగారం తండ్రి కాదరలిస్తోనే మెండిగా వాలయమడో దండిగా రానే ఒదగట ఏంటికి మామా.
సవాదినిలారా, తపస్సు కోసం సమయం మించుతున్నది. ఏకాంత స్థలము నాకేగి తప మాదరించదా.